వేర్ ఆర్ ద ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్ యూజ్డ్? ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్ ఎక్కడ వినియోగించబడతాయి? ప్లాంట్స్లలో కార్బన్ డయాక్సైడ్ స్టొమాటా అని పిలువబడే హోల్స్ల ద్వారా ఒక ఆకులోనికి ప్రవేశిస్తుంది. మరియు క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రోమాలోనికి వ్యాపిస్తుంది. కాల్విన్ సైకిల్ రియాక్షన్ ప్రదేశం. ఇక్కడ షుగర్ సింథసిస్ చేయబడుతుంది. ఈ రియాక్షన్స్ ను లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే అవి నేరుగా లైట్ ద్వారా నడపబడవు. వీటిలో క్లోరోప్లాస్ట్ల నుంచి O2 బయటకు విడుదల చేయబడుతుంది. ఫుడ్ ప్రిపరేషన్ ఇంకా ఖచ్చితంగా షుగర్స్ల తయారీకి దారితీసే ప్రక్రియలు జరగడంలో ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్లు వినియోగించబడతాయి. ఈ దశను బయోసింథసిస్ దశగా పరిగణిస్తారు. ఈ ప్రక్రియ లైట్పై ప్రత్యక్షంగా ఆధారపడి ఉండదు, కానీ CO2 నీటితో పాటు లైట్ చర్య ఉత్పన్నాలైన ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్లపై ఆధారపడి ఉంటుంది. లైట్ లేని సమయంలో బయోసింథసిస్ విధానం కొంతసేపు జరిగి పిదప ఆగిపోతుంది. మరలా లైట్ లభ్యమయ్యేటప్పుడు సింథసిస్ తిరిగి ప్రారంభమవుతుంది. మెల్విన్ కాల్విన్లు ఆల్గే ఫోటోసింథసిస్ అధ్యయనంలో రేడియో యాక్టివిటీ ఉన్న కర్బనాన్ని ఉపయోగించినప్పుడు CO2 ఫిక్సింగ్లో ఏర్పడే మొదటి పదార్థం 3-కార్బన్ ఆర్గానిక్ యాసిడ్ అని కనుగొన్నారు. ఈ సైకిల్లో మొట్టమొదట ఉత్పన్నమయ్యే పదార్థం 3-పాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ లేదా PGA అని గుర్తిస్తారు. అనేక రకాల ప్లాంట్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ జరిపిన అనంతరం 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయని కనుగొన్నారు. ఈ యాసిడ్ని ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ లేదా OAA అని గుర్తించారు. అప్పటి నుంచి ఫోటోసింథసిస్ CO2 ఎసిమిలేషన్లో 2 ప్రధానమైన రకాలుంటాయని చెప్పబడింది. CO2 ఫిక్సేషన్లో ఫస్ట్ ప్రొడక్ట్ C3 యాసిడ్ PGA అయినా ఆ ప్లాంట్స్ C3 పాత్వే, CO2 ఫిక్సేషన్లో మొదటి ప్రొడక్ట్ C4 యాసిడ్ OAA అయితే ఆ మొక్కలు C4 పాత్వేని చూపుతాయి. ద ప్రైమరీ యాక్సెప్టార్ ఆఫ్ CO2 ప్రాథమిక CO2 స్వీకర్త. CO2ను అబ్జార్బ్ చేసిన తరువాత 3 కార్బన్ ఆటమ్స్ ఉండాలంటే దాని యాక్సెప్టార్ మాలిక్యూళ్లలోని ఎన్ని కార్బన్ ఆటమ్స్లు ఉండాలో తెలుసుకుందాం. CO2 యాక్సెప్టార్ మాలిక్యూల్ 5 కార్బన్ కీటో షుగర్ రైబులోజ్ బిస్ఫాస్ఫేట్ అని రుజువైంది. ఇది ఎలా జరుగుతుందో అని సైంటిస్టులు కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ జరిపి కన్క్లూజన్కు రావడానికి ఎక్కువ టైం తీసుకున్నారు. ఫస్ట్ ప్రొడక్ట్ C3 యాసిడ్ అవడం వల్ల ప్రైమరీ యాక్సెప్టార్ 2 కార్బన్ కాంపౌండ్స్ అని వారు భావించారు. సైంటిస్టులకు 5 కార్బన్ RuBpని గుర్తించడానికి పూర్వమే 2 కార్బన్ కాంపౌండ్ గుర్తించడానికి అనేక ఇయర్స్ పట్టింది. కాల్విన్ వలయం, ద కాల్విన్ సైకిల్. కాల్విన్ అతని అనుచరులు హోల్ సైకిల్ మీద ఎక్స్పెరిమెంట్స్ జరిపి ఈ సైకిల్ సైక్లిక్ పద్ధతిలో పనిచేస్తూ RuBp రీజనరేట్ జరుగుతుంది అని రుజువు చేశారు. ప్లాంట్స్లలో C3 ఆర్ C4 విధానం జరుగుతుందా అనేది ముఖ్యం కాదని, స్థూలంగా అన్ని ఫోటోసింథటిక్ ప్లాంట్స్లలో కాల్విన్ పాత్వే జరుగుతుందనే విషయాన్ని గ్రహిద్దాం. సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా కాల్విన్ సైకిల్ని 3 స్టేజెస్లో వర్గీకరించవచ్చు. ఫస్ట్ కార్బాక్సిలేషన్, సెకండ్ రిడక్షన్, థర్డ్ రీజనరేషన్. ఫస్ట్ కార్బాక్సిలేషన్. ఫిక్సేషన్ చేయబడిన CO2 స్టేబుల్ ఇంటర్మీడియట్ కాంపౌండ్గా రూపొందటాన్ని కార్బాక్సిలేషన్ అంటారు. కాల్విన్ సైకిల్లో కార్బాక్సిలేషన్ అనేది అతి ప్రధానమైన స్టేజ్. ఈ స్టేజ్లో RuBp కార్బాక్సిలేషన్కు CO2 ఉపయోగించబడుతుంది. ఈ చర్యకు RuBp కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ క్యాటలిస్ట్గా పనిచేసి 2 మాలిక్యూల్స్ 3 PGA ఫార్మేషన్కు దోహదం చేస్తుంది. ఈ ఎంజైమ్ ఆక్సిడేషన్ రియాక్షన్ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ ఎంజైమ్
రైబోలోజ్ బిస్పాస్పేట్ కార్బాక్సిలేస్ ఆర్ ఆక్సిజినేస్ ఆర్ రుబిస్కో అని పిలువబడుతుంది. 6RuBp plus 6CO2 plus 6H2O gives rise to, at present of Rubisco, 12-phosphoglyceric acid. Second, reduction, క్షయీకరణం. ఇది ట్రయోజుల ఫార్మేషన్కు దోహదం చేసే 2 స్టేజెస్ రియాక్షన్. ఈ స్టేజెస్లో ఒక CO2 మాలిక్యూల్ ఫిక్స్ చెందడానికి 2 మాలిక్యూల్స్ ATP పాస్పారిలేషన్ కోసం 2 మాలిక్యూల్స్ NADPH CO2 రిడక్షన్ కోసం వినియోగించబడతాయి. ఈ మార్గం నుండి 2 మాలిక్యూల్స్ల ట్రయోస్ తొలగించబడడానికి 6 మాలిక్యూల్స్ల CO2 ఫిక్సేషన్కు 6 టైమ్స్ ఈ సైకిల్ జరగడం అవసరం. 12 బిస్పాస్పోగ్లిజరిక్ యాసిడ్ ప్లస్ 12 NADPH gives rise to, at present of, G3P E hydrogenase 12 glyceraldehyde 3 phosphate G3P plus 12 NADP plus 12 H2PO4. 12 G3P లో 2 G3P net gain, remaining 10 G3P 6 molecules RuBp పునరుద్ధరించడానికి దోహదపడుతుంది. థర్డ్, రీజెనరేషన్, పునరుత్పత్తి. కాల్విన్ సైకిల్ అవిచ్ఛిన్నంగా సాగాలి. అంటే CO2 యాక్సెప్టార్ అయిన RuBp మాలిక్యూల్ రీజెనరేషన్ చెందడం అతి ప్రధానమైనది. ఈ స్టేజ్లలో RuBp ఏర్పడటానికి ఒక ATP మాలిక్యూల్ పాస్పోరిలేషన్కు అవసరం. 3GP అండ్ DHAP సదృశ్యాలు. వీటి పరస్పర మార్పిడికి ట్రయోజ్ పాస్పేట్ ఐసోమరేజ్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. A G3P plus 2 DHAP gives rise to, at present of, aldolase 2 fructose 1,6 bisphosphate. B 2 fructose 1,6 bisphosphate gives rise to, at present of, fructose 1,6 bisphosphatase 2 fructose 6 phosphate plus 2 PI. C 2 fructose 6 phosphate plus 2 G3P gives rise to, at present of, trans ketolase 2 xylulose 5 phosphate X5P plus 2 erythrose 4 phosphate E4P. D 2 E4P plus 2 DHAP gives rise to, at present of, aldolase 2 pseudoheptulose 1,7 bisphosphate. E 2 pseudoheptulose 1,7 bisphosphate gives rise to, at present of, pseudoheptulose 1,7 bisphosphatase 2 pseudoheptulose 7 phosphate plus 2 PI. F 2 pseudoheptulose 7 phosphate plus 2 G3P gives rise to, at present of, trans ketolase 2 xylulose 5 phosphate plus 2 ribose 5 phosphate. G 4 xylulose 5 phosphate gives rise to, at present of, ribulose 5 phosphate epimalase 4 ribulose 5 phosphate. H 2 ribulose 5 phosphate gives rise to, at present of, ribose 5 phosphate isomerase 2 ribulose 5 phosphate. I 6 ribulose 5 phosphate plus 6 ATP gives rise to, at present of, ribulose 5 phosphokinase 6 ribulose 1,5 bisphosphate plus 6 ADP. కాబట్టి కాల్విన్ వలయంలో ప్రవేశించిన ప్రతి CO2 అణువుకు 3 ATP అణువులు 2 NADPH అణువులు అవసరం.